ఇంకా లాటమ్మ నాన్నమ్మలేదు బాగున్నా. యాడ్ నుంచి వచ్చినావు? కాకుండా చెప్తాం బాగుందిలే మూతి. ఆ బియ్యం మళ్ళీ ఎత్తుకొచ్చినారా? ఆడివే కదా కణాలు కడివే కదా అవి. ఆడివేనా? ఇంకా అయిపోలేదు కొన్ని. మళ్ళీ ఇద్దరే కాదు అల్లుడు చిన్నాడు అంటే నిన్ననే కదా పెట్టింది మొన్న మొన్న రాత్రి పోయినది. అట్లే తెల్లారు చెందారా? పొద్దున్నే చీకట్లోనే పోయినాము. ఇంకా పొద్దున్నే చేసినారు వెనకమ్మడే. ఆపరేషన్ చేసినారా? పైన ఆపరేషన్ చేయకుండా ఇంకా కింది నుంచి పైపులు పెట్టి కెమెరాలు పంపించి 2-3 తీగలు పంపించి చేసినారు. పైన కోత పెట్టకుండా కదా. ఏం అడగచ్చున్నా ఎడగచ్చున్నారా? ఇట్రా బాగుందిలే మూతి. పిల్లలు రాలే ఆడపిల్లలు నచ్చిపోయినారా? వచ్చిపోయినారు. ఇంకా ఇది ఏమి తెగదు ఆడ బరగొట్ల కారనే బరోట్లకి వండేదే కదా. పిల్లడు లేడు ఉన్నాడు బాత్రూంలో ఉన్నాడు. మాత్రం అది వాడండి. రా కాళ్ళు వేసుకోదరా. కాలు పెట్టుకొని రావని రాను ఏంటికి వచ్చారా? తినొచ్చినావా? బాగుందిలే ఇట ఏడ్చామని నేను రాలే ఊరికి. వాడి అడిగినాడు నీ కొడుకు. నా కొడుకే నా కొడుకు నేను మాట్లాడాను. ఏం కొట్లాడినావా? ఏమో పోయిద్దంటే పోయిద్దాం మాట్లాడు. ఇట్లా లెక్కిచ్చారా నీకు? ఈయనండు నా కాడ అయితే ఈయనండు నా కాడ. ఏమి ఏం బాగాలేదు బాగాలేదు మా ఇంట్లో. బాగాలేదు మళ్ళా బాగాలేదు ఉండు మళ్ళా ఇన్నే నీళ్ళు తప్పికేస్తాను. ఆడన్నా అయిపోనా అయిపో. జారుతాయి నాకు భయమ్మా. పాలిస్ బండలని జారుతాయా? భయం అవుతుంది. జారవులే. మంచి చీర కట్టుకొచ్చుకునేవే కళ. మంచి చీర. ఎవరు? ఊరికాడనా? కాళ్ళు నచ్చనాయి ఈయన లేవనా అక్కడ ఏమి
నేను ఒక మాట అన్నా కానీ కరెక్ట్గా చెప్తావా? చెప్పు. దాంతో అర్థం చేస్తారా? లేచి ఇట మంచం పట్టుకొని లేచి నిలబడతారమ్మా. ఏం చెప్తావు చెప్పు. చెప్తా ఒక నూరు ఏమంటే ఇస్తలే. ఇటు చూడు, కాళ్ళు తీసుకో. కనొచ్చానా నీకు గండవు తల్లి, మస్తు కనొస్తావు. డాక్టరు మీ అమ్మని తీసుకొని వచ్చు కదా, ఒక్కదాన్ని వచ్చినా అన్నాడు. ఆడ ఆపరేషన్ చేసేటప్పుడు అమ్మ అమ్మ అంటే మీ అమ్మని తెచ్చుకోకూడదు అన్నాడు. ఏ ఊరికి పోయినావు? హైదరాబాద్కు. ప్లాస్టిక్ సర్జరీ చేసినావా? అవి పిల్లలయ్యేవి ఆడ గర్భసంచిలో మూసుకుపోయినాయి. లోపల ఏమున్నాయో ఏమో ఇంకా పిల్లలు కాకుండా మూసుకొని పోయినాయి. నార్మల్గా ఈడ నంద్యాలలో వాళ్ళు తీసేయాలా మొత్తం అవి పైపులు, ఇంకా ఐఎఫ్ చేయాలా, 4 లక్షలు అవుతుంది అన్నారు. ఈడ వేరే మేడం హాస్పిటల్ ఎస్విఎస్ అని ఒకటి చెరుకట్టుకెళ్ళి ఆమె హైదరాబాద్ పంపించింది. ఏమన్నా ఓపెన్ అవుతాయేమో చేయించుకోపోమ్మా అని. ఆమె కూడా చెప్పలే, నమ్మకం తక్కువ చెప్పింది. అవుతాయో అవ్వవో అని చెప్పింది. నీకు ఓపెన్ అయితే అవ్వచ్చు, అది ఒక ట్యూబే, 2వ ట్యూబు అసలు లేదన్నారు. అవి పిల్లలు అయ్యేటివి ట్యూబ్స్ 2 ఉంటాయి. ఇంకా అన్నీ వాళ్ళు అర్ధగంట సేపు చేసినాడు ఆయన, కనిపించలే ఒక ట్యూబ్ అని. కెమెరాలు పంపించి పైపులు పంపించి చేసినాడు. నీకు ఎంత కష్టమో చూడు. కష్టమే. నువ్వేమో 4గురిని 5 మందిని కన్నావు, నేను ఒక్కను కూడా కనలేకుండా. అంటారు ఈసారి మగపిల్లలు అవుతారులేమో. నీ మగపిల్లడేసరా, మగపిల్లడులే ఆడదిలే. నీ మగపిల్లడు నీకేమన్నా చూస్తున్నారా? ఎవరో ఒకడు ఒకళ్ళన్నా ఒక రారాదు అయిపోయినాడు మా అన్న. నా కొడుకు ఒక రారాదు అయిపోయినాడు. ఈ కాలంలో పిల్లలను లక్షలు పోసి కొనాలా, అట్లా ఉంది పరిస్థితి. ఎంత ఖర్చు వచ్చిందా? ఆడవాళ్ళు చేసినందుకే 30 అట్ట అయిపోయింది. ఈడ నంద్యాలలో ఒక 15, 20 దాకా 20 అయిపోయింది నంద్యాలలోనే. ఇంకా ఆపరేషన్ లేకుండా అయిపోయింది ఇప్పటికైతే. స్కానింగ్లకే సుమారుగా అయింది. స్కానింగ్లు 5-6 నార్మల్ స్కానింగ్లే 5-6 తీసినారు. పెద్ద స్కానింగ్లు 2 తీసినారు. తినొచ్చినావా? మేము వండుకోలే, వట్టి పంపించాము. బువ్వ వండుకో, మేము వండుకోలే. ఆ యొక్క సింధూరు అక్కడలే పక్కింటాను, ఆమె వండి పంపించింది. రాత్రి వచ్చింది అది, వచ్చి నీళ్ళు పోసి అన్నం తినిపించి పోయింది. నీకా నువ్వు తిన్నామ్మా? ఆ షావలేమే బిడ్డ ఈడ లేదు, పక్కన సింధూరు అక్క. ఈమెనా? మాట్లాడతావే వాళ్ళ ఇంటి పక్కన పోయి. లింగమ్మ గుషల లింగమ్మ బిడ్డను ఇచ్చినారు. మళ్ళా గుషల లింగమ్మ బిడ్డ ఉంది ఇక్కడ. లింగమ్మ గుషల లింగమ్మ కట్టలేదు.
ఆమెని అవరికి ఇచ్చినారు లింగమే కదా అక్క ఆ పని మీద ఇచ్చింటే ఆ పని మీద బిడ్డ వచ్చింటే మళ్ళీ ఇచ్చింది చుట్టుపక్కల ఉంది. ఇట్లా పిలుచుకో ఇట్లా పిలుచుకో వచ్చింది అది నిన్నంతా ఈనండి రాత్రి వచ్చి నీళ్ళు పోసి అన్నం మామనే వండుకొని వచ్చి కలిపి పెట్టి తినిపించి పోయింది. పిలుచుకోతాయి పని చేసుకుంటా అంటారు. పని నేను పెడతాను. పిలిచి సింధురా అని గట్టిగా నచ్చారు. అమ్మ చిన్నరా మా ఆడికి పోయి వాకిటి కాడికి పోయి ఫోన్ చేయమ్మా. సింధురా అను. ఫోన్ లేదులే, ఆ? ఫోన్ జో లేదులే. ఫోన్ నీకనే వాళ్ళకుండా వద్దు, నాకుంటే సరిపోయినా. సింధురా అను. కాదమ్మా, వాకిటి కాడికి పోయి అద్దాడికి పోయి సింధురా అను పలుకుతుంది. ఈ బండలు జారుతాయనే జారవులే, నీళ్ళున్నాయా జారనీకి? ఎత్తుకెళ్ళేదిలే.